ఢిల్లీ నిన్న చమల్లాల్ వచ్చాడు. నిన్న లేని సమయంలో షేక్ చమల్లాల్ గారు నిన్ను కలవటానికి వచ్చారు. ఏమిటి పని విజయ్? ఆ ఢిల్లీలో రేస్ కోర్సు రోడ్డు స్థలాన్ని ఆ భగవాన్ దాసు ఆక్రమిస్తున్నాడంట. అతనికి ఒప్పచెప్తే 50 లక్షలు క్యాష్తో వచ్చాడు. అడ్వాన్స్ తీసుకో విజయ్. నువ్వు వెళ్ళే ఆ కాళిదాస్ నీకలు ఆ ఫ్లాట్ని వారంలోగా ఖాళీ చేయమని చెప్పు. ఇదే ఇదే రానా 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 మాట అని చెప్పు. అలాగే సరే విజయ్ వెళ్ళు. ಉಪೇಂದ್ರ ಮಸ್ತ್ ಮಸ್ತ್ ಸಂಗತಿ. Cheers! మస్తు పాప ఉంది, నీకు నాకు దోస్తి అంది, దేనికైనా సిద్ధమంది, వస్తు అంటే సుస్తుగుంది. మస్తు మస్తు పాప ఉంది, నీకు నాకు దోస్తి అంది, దేనికైనా సిద్ధమంది, వస్తు అంటే సుస్తుగుంది. సొంపు చూడు రింగ్ డాంగ్ స్టైల్ చూడు, వంపు చూడు సొంపు చూడు రింగ్ డాంగ్ స్టైల్ చూడు, టన్ టన్ తలుపులు భల్ భల్ సొంపులు అట్టే లెక్క అదుపే లేని గుర్రాన్ని పట్టి కళ్ళె వేలు జాకి లేని మస్తు మస్తు పాప ఉంది, నీకు నాకు దోస్తి అంది, దేనికైనా సిద్ధం అంది, వస్తు అంటే సుస్తుగుంది. మస్తు మస్తు పాప ఉంది, నీకు నాకు దోస్తి అంది. చారడేసి కళ్ళు చూడు, చాకు లాంటి చూపు చూడు, చారడేసి కళ్ళు చూడు, చాకు లాంటి చూపు చూడు, సై సై సోకులు చిల్ చిల్ పిలుపులు, చిక్కావుగా చిన్నగా అదే పసందు విందు ముందు నాకు సిద్ధమవగా మస్తు మస్తు పాప ఉంది, నీకు నాకు దోస్తి అంది, దేనికైనా సిద్ధమంది, వస్తు అంటే సుస్తుగుంది.
అడవి దొంగ ఈతనే అడవి దొంగ అడవుల్లో జంతువులను వేటాడి వాటి చర్మాలతో వ్యాపారాలు చేస్తూ ఈ దేశంలోనే దోపిడీ దొంగగా మారాడు. భగవాన్ దాస్, కాళిదాస్ ప్రేమదాసులని పార్ట్నర్లుగా చేసుకొని ఈ దేశాన్నే కాకుండా ఈ ప్రపంచాన్నే దోచుకుని ఐశ్వర్యవంతుడు కావాలనే ఇతని కోరిక. అందుకే అడవి రారాజుగా పేరు తెచ్చుకున్నాడు. ఇతని రూపం చూశారా? భయంకరమైన రూపం. పులులు, సింహాలు ఏవి ఇతని దగ్గరికి రావు. विक्रम सिंह, क्या विक्रम सिंह, क्या कहा है रे, कहा है रे? ఎక్కడరా మన వీర కిషోరారు? ఎక్కడరా? తీసుకొస్తాను బాస్, పిలవరా. అరే మన వీర కిషోరాలకు నేలపై నడిపిస్తావేమిట్రా? వెయ్యండి తంటలు, చల్లండి పూలు. రంజిత్ సింగ్, आओ बेटा, आओ. तूफान, आओ बेटा, आओ. ఎక్కడరా మీరు తీసుకువచ్చిన 50 కోట్లు? బాస్ అదే ఎక్కడరా ఆ సరుకు తాలూకా 50 కోట్లు? పోలీసులు పట్టుకున్నారా? అది పోలీసులు పట్టటము లేదులే. క్యా బిడ్డా, క్యా? మేము తెస్తున్న సరుకు రాణా అడ్డు తగిలాడు బాస్. వెళ్ళాం బాస్. ఆ హోటల్ని ధ్వంసం చేసే సమయానికి క్యాష్ తీసుకునే సమయానికి అడ్డుపడ్డాడు బాస్. ఆ రాణా వచ్చి మా సొమ్ముని కొల్లగొట్టుకొని పోయాడు.
ఆ రానాగాడు వచ్చి మిమ్మల్ని కుక్కను కొట్టినట్టు కొట్టి 50 కోట్లు వదిలేసి వస్తారా? एक नहीं 2 नहीं 50 करोड़ 50 करोड़ అక్షరాల 50 కోట్లు వదిలేసి వస్తారా? జల్లపోతున్నారా? బాస్ వాడు పెద్ద డేంజర్స్ లాగా ఉన్నాడు బాస్. ఏమన్నావు? క్యా బోలే తుమ్? వాడు డేంజరస్ లా ఉంటాడా? డేంజరస్ అంటే నేను చెబుతాను విను. సునో ఈ రాక్షసునికి వింటే రక్తం దగ్గర రాక్షసులు కూడా రక్తం కక్కి చేస్తారు. ఈ రాక్షస్ పేరు వింటే అడవిలో సింహాలు మొదలుకొని చిరుతపుల వరకు ప్రాణభీతితో పరుగులు పెడతాయి. అంతటి రేంజర్ వేసిన నేను ఈ అడవిలోనే కాదు, నన్ను పట్టుకోవడానికి 15 మిలిటెంట్ దేశాలు తల్ల క్రిందులుగా తపస్సు చేస్తున్నారు. ఈ రాకా శిరస్సుకు 100 కోట్లు 100 కరోడ్ ప్రకటించిందిరా ఈ ప్రభుత్వం. అంతటి డేంజర్ వేసిన నాకన్నా డేంజరస్ ఎవడుంటాడురా? మేమే పవర్ఫుల్ ఉంటే మనకన్నా పవర్ఫుల్ ఉన్నాడు బాస్. ఈ రాకాశంలో ఊర్లోకి అడుగు పెడితే పసి పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు వరకు ప్రాణభీతితో ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటారు. వీధి రౌడీల మొదలు స్మగ్లర్ల వరకు తల వంచి నమస్కారం చేస్తారు. అలాంటిదే ఈ రాకాశ అనుచరులకే ఎదురు తిరిగారంటే వాడి శక్తియుక్తులకి మెచ్చుకోవాలా లేక నా అసమర్థత అనుకోవాలా? బాస్ వాడు పెద్ద కిరాతుగాడు ఉన్నాడు బాస్. ఈ రాకాశం రక్తం తాగే రక్త పిశాచి ఒక అల్పుణ్ణి పట్టి బంధించి తీసుకురమ్మంటే వాడి గురించి పొగుడుతున్నావా? వాడి చేతిలో చావు దెబ్బలు తినే వస్తారా? సిగ్గులేదారా? బాస్ ఏదో చిన్న పొరపాటు అయింది బాస్. మాకు మరో అవకాశం ఉంది బాస్. వాడి తల తెచ్చి మీ పాదాల ముందే వేస్తాం. వీళ్ళకి మరొక అవకాశం ఇవ్వాలంట. తప్పురా. మరొక అవకాశం ఇవ్వను మీకు. అరే వాడు పెద్ద హీరోలా ఫీల్ అవుతున్నాడు. వాడు నిజంగానే హీరో అయిపోతాడు.
వాడిని ఇంతటితో వదిలేస్తే వాడు నిజంగానే హీరో అయిపోతాడు. ఇక ఈ రాకాశంచరులు ఎవ్వరు లెక్క చెయ్యర్రా. ఈ రాకాశంచరులు రేపు రోడ్డు మీద పోతుంటే చిన్న పిల్లలు కూడా ఉచ్చ పడుతున్నా. అవమానం రా. భరించరాని అవమానం. విక్రమ్ సింగ్, ఆవు బిడ్డ ఆవు. ఈ అవమానం భరించాలంటే ఏమి చెయ్యాలిరా? రక్తం కల్లా చూడాలి బాస్. రక్తాన్ని కళ్ళ చూడాలి. ఇప్పుడు నేను రక్తాన్ని కళ్ళ చూడాలి. రంజిత్ సింగ్, నేను ఇప్పుడు రక్తాన్ని కళ్ళ చూడాలి. తుఫాన్, అవు బిడ్డ, ఇప్పుడు నేను రక్తాన్ని కళ్ళ చూడాలి. బాస్, మన చీకటి గదిలో ఉన్నవాడిని తీసుకోమంటారా బాస్? మీ పాదాభిషు దీక్షలు బాస్. వద్దు, నాకు కావాల్సింది ఎవడో రక్తం కాదు. రంజిత్ సింగ్, నీ రక్తం కావాలి బిడ్డ, నీ రక్తం కావాలి. తుఫాన్ బాస్, నీ రక్తం కావాలి బిడ్డ. ఈ రాక్షస రూపం ధరించక ముందే, గుండెల చీల్చక ముందే ఎవడి రక్తమో మీరే డిసైడ్ చేసుకోండి. బాస్, నాకు ఒక అవకాశం ఇవ్వండి బాస్. తప్పురా, తప్పు. మీకు మరొక అవకాశం ఇచ్చి మరో తప్పు చేయలేను. శత్రువు ఎంతటి బలవంతుడు అయినా వాడిని ఎదుర్కొని వచ్చిన వాడే విజయస్తుడు. వాడి దెబ్బలకి పిదిరిపోయినాడు. పారిపోయి వస్తే ఈ రాక్షసు సహించడురా. విక్రమ్ సింగ్ బాస్, ఆవు బిడ్డ ఆవు. నీ దగ్గర పిస్టోల్ ఉందా? దేవ్. అరే రంజిత్ సింగ్, ఈ పిస్టల్లో ఎన్ని బుల్లెట్స్ ఉంటాయమ్మా? తుఫాన్, ఆవు బిడ్డ ఆవు. ఈ బుల్లెట్స్ ఎన్ని బుల్లెట్స్ పెట్టానమ్మా? ఒకటి బాస్. విక్రమ్ సింగ్ బాస్, ఈ పిస్టల్ శత్రువు గుండెల్లో చీల్చుకొని వెళ్తే ఏమవుతుంది బిడ్డ? వాడు గిలగిలా కొట్టుకొని చేస్తాడు బాస్. వాడు గిలా 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 అని కొట్టుకొని చచ్చిపోతాడు. ఇప్పుడు ఈ చక్రాన్ని ఇలా తిప్పుతున్నాను. బుల్లెట్ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. ఇది తీసుకొని నేను కాల్చుకుంటాను. వద్దు బాస్. హే!
ఆశ్చర్యంగా ఉందరా? ఏమి చేయమంటావు? మీలాంటి పిరికి పందంలో పెంచి పోషించినందుకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే. అరే ఇప్పుడు మరణం 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 ఎవరికి వర్తిస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ ఆ మరణం నన్ను వరిస్తే మీలో ఒక్కడై నాయకుడై ఈ రక సామ్రాజ్యాన్ని కొనసాగించాలి బిడ్డ. లేక మీ ముగ్గురిలో ఎవరైనా చనిపోతే వాడి చావు ఈ రక సామ్రాజ్యానికి కనివిప్పు కావాలిరా. విక్రమ్ సింగ్, आओ बेटा आओ. ఈ పిస్టోల్కి ప్రాణభీతి, జాలి, దయ, కరుణ ఏమీ ఉండవు. ఈ పిస్టోల్ తీసుకొని కాల్చుకోరా. వద్దు బాస్ వద్దు. పిస్టోల్ పేరలేదు. నా బిడ్డ రంజిత్ సింగ్ బతికిపోయాడు. గాడ్ ఈస్ గ్రేట్. దేవుడు గొప్పవాడు. తుఫాన్ ఆవు బిడ్డ ఆవు. ఇప్పుడు నీ వంతురా, కాల్చుకోరా. తుఫాన్ తుఫాన్ నా బిడ్డ తుఫాన్ బతికిపోయాడు. గాడ్ ఈస్ గ్రేట్. దేవుడు గొప్పవాడు. అరే అందరూ బతికిపోయాం. ఈ ఆనంద సమయంలో నవ్వండిరా. రంజిత్ సింగ్, విక్రమ్ సింగ్, నా బిడ్డ రా. నా బిడ్డ తుఫాన్ చనిపోయాడు రా. రే నా బిడ్డ తుఫాన్ చనిపోయాడు రా. చనిపోయాడు రా. చనిపోయాడు. వెళ్ళిన పని తిరిగి రాకపోతే ఇదే గతి పడుతుంది. అరే విక్రమ్ సింగ్ బాస్, రంజిత్ సింగ్ బాస్, వీడి శవాన్ని కాకులు దొరని కారడవిలో, చీమల దొరని చిట్టడవిలో పౌరేండిరా. అలాగే బాస్. రాకాష్ రక్తం దాగే రక్త పిపాసి. ఈ రాకాష్ అనుకుంటే ఏమనుకుంటున్నారు? రక్త పిపాసి. ఈ నేరాలు ఘోరాలు చేసి నా మైండ్ ఖరాబ్ అయింది. ఆజా ఆజా మేరే బుల్బుల్.
आ जाओ मेरे बुलबुल, आगे देखो, आओ आ जाओ. అంకులు ఎంత టైం పట్టించు దమ్ముంటే కాసుకుంది, నీళ్ళుంటే లేచిరండి, కోరుకైనా పొందుకైనా ఎందుకైనా దమ్ముంటే కాసుకోండి, నీళ్ళుంటే లేచిరండి, కోరుకైనా పొందుకైనా ఎందుకైనా నీలోని వయారం నాది, నాలోని సరాగం నీదిరా. దమ్ముంటే కాసుకోండి, నీళ్ళుంటే మోసిరండి, కోరుకైనా పొందుకైనా ఎందుకైనా ఊరించే గులాబీ ఒకరు, కౌరించే శరాబీ ఒకరు. దమ్ముంటే కాసుకోండి, నీళ్ళుంటే మోసిరండి, కోరుకైనా పొందుకైనా ఎందుకైనా నిరీక్షణ అంటున్నావు. ఓ మీరా, ఎదురు చూస్తున్నది నా కళ్ళల సుందరి కోసం. ఎవరండి ఆ అదృష్టవంతురాలు? ఆమె నా జీవితం, నా సర్వస్వం, నా ప్రాణం. ఇంతకీ ఆమె పేరు చెప్పనే లేదు. ఎవరే కాదండి, మీరే. ప్రేమ్, ఏంటి మీరు చెబుతుంది? నిజం రాసి, కళ లాంటి నిజం. బుక్ చూసినా, డ్రైవింగ్ చేసినా నా పని కథల నుండి నీ రూపమే కదలాడుతుంది. నిన్ను కాలేజీలో మొదటిసారి చూసినప్పుడు నా హృదయంలో నీ రూపాన్ని దించుకున్న రాసి నీతో చెప్పలాక మదనం పెడుతున్నా. ఒక్కసారి
ఒకే ఒకసారి అలుగు చెప్పు రాసి. ప్రేమ్, నిన్ను చూసిన మొదటిసారి నాకు కూడా అదే అనుభూతి కలిగింది. కానీ నీకు ఎలా చెప్పాలో తెలియక ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఐ లవ్ యూ ప్రేమ్. స్వాతి ముచ్చమై స్వాతి ముత్యమై నన్నల్లు కోరా గుండె గోటిలో నువ్వుండి పోరా స్వాతి ముత్యమై నన్నల్లు కోరా గుండె గోటిలో నువ్వుండి పోరా నింగిలో నీలి మేఘమై సాగగా నీలకి వానరాగమై చేరవా బాల గోపిక నేనోపలేనిక వదిలేసి నన్నిలా నువ్వెళ్ళిపోకలా కల కల కలలా స్వాతి ముత్యమై నన్నల్లు కోరా గుండె గొడిలో నువ్వుండి పోరా బుక్కనాది ముద్దు నీది వయసులోది వలపు నీది నీకై తపించి నిన్నే ప్రేమించి నీతో వచ్చానురా కళ్ళు నావి చూపు నీది గుండె నాది శ్వాస నీది అయినా అయ్యారి నాటి మయూరి పదవే సరాసరి నిన్ను చూస్తే పులకింతలేరా ఏకే పాప ఒళ్ళో నడేరా సొగసు నెట్ట చేకే దువారా కన్యకామణి సరసాలు చాలు పదవే వదిలేసి నన్నిలా నువ్వెళ్ళిపోకలా కల కల కలలా స్వాతి ముత్యమై నన్నల్లు కోరా గుండె గూటిలో నువ్వుండి పోరా పంచుకుంటే లిప్ స్వీట్ పెరిగిపోదా హార్ట్ బీట్ మారం మనాలి దూరం తగాలి అప్పుడే ఆనందమే కౌగిలిస్తా కన్ను వీటు వెంట వస్తా వెన్ను వీటు కాదా హుషారు చూపి నిజోరు అందోయినా అందమే వెంట పడితేనే రెచ్చిపోతా రెచ్చిపోతే ఆ చిచ్చి కొడతా చిచ్చి కొడితే నేరెచ్చ కొడతా మిస్సు కాస్త మిస్సెస్సవుతా నేనాగలేనురా నా మాట కాస్త వినరా ఉయ్యాలలో పర్రా
నన్నుకోవా గుండె కొటిలో గుండె పోరా నింగిలో నీ మేఘమై సాగవా నేలకి వానరాగమై చేరవా ఓ బాలగోపిక నేనోపలేనిక వదిలేసి నన్నిలా నువ్వు వెళ్ళిపోకలా కలా కలా కలలా జల జలపాతం సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కిరటంతాను హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసరే సలసల ఏరును నేను సలసల నువ్వు తాకితు నన్ను పొంగే వరదైపోతాను చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కిరటంతాను సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుంది లోపల ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం ఇలాగ బయట పడుతోంది సెల సెల ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం ఎప్పుడో లేనిదే కాంతం ఎక్కడా లేనిదే ప్రశాంతం మరి నాలోన నువ్వు నీలోన నేను నాకు మనమే సొంతం జల జల జలపాతం సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితు నన్ను పొంగే వరదైపోతాను చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కిరటంతాను
గాజులు వేపనగడ్డ గాజులు ఉన్నాయి, దాచేపల్లి జగడ గాజులు ఉన్నాయి, మన చేపలగడ్డ గాజులు ఉన్నాయి. ఏం గాజులు కావాలా మనకి? శ్రీదేవి గాజులు కావాలి. అబ్బో అవి దొరకము నా కాడ. రమ్యకృష్ణ, మీనా, సౌందర్య, అదే ఇలియానా, మొన్న వచ్చింది చూడు ఇలియానా. అమ్మా ఏం గాజులు కావాలి అమ్మా? కదర్వి ఏం గాజులు కావాలి నీకు? రమ్యకృష్ణ గాజులు అని అదే చెప్పాను కదా. ఏమేమి గాజులు కావాలి చెప్పు. గాజులు కావాలా? అయితే ఎక్కడమ్మా నీ ఇల్లు? అది ఎంత గొంతులోనా? నా ముందు సందులోనా? సందులోనా? అది గదిగో ఆ సందులో. ఏది మన టీ కొట్టు కాడ, సువాని కాడ. అబ్బో టీ బాగా పెడతాడమ్మా ఆయన. అబ్బో అటు పక్కే మా చెప్పి ఉన్నాడు, చెప్పి బావా. ఎక్కడుడు గాజులు మాయదాలు సచ్చిన వాళ్ళు నా మీద పడతారు, మాయదాలు సచ్చిన వాళ్ళు నా మీద పడతారు. ఏం కావాలి? ఏమంటావా గాజులు? అయితే కూర్చోమ్మా, వేస్తా గాజులు. వేసేదేంది? గాజులు అమ్మా బాగుంటాయి గాజులు. నేనేదో అనుకున్నాను. వేసానా? వేస్తా ఉండమ్మా. అబ్బో సుధీరన్నా, అమ్మాయి గాజులు బాగా వేయాలంట. ఉండమ్మా, ఘాటి కూర్చున్నా, ఘాటి రావట్లేదు. ఈ ఘాటి మా ఆడలు వేసింది, బాగా గట్టిగా వేసింది. అయిపోయింది. ఓ ఏదమ్మా? అబ్బా ఏందమ్మా పోయిందా? అదేనమ్మా గాజు 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 9 సైజు గాజు పోయిందా? ఏందమ్మా ఏ కూడా వేయాలా కాజు? ఈ గాజు వద్దా? వచ్చిందయ్యా వయ్యారి, వచ్చిందండి వయ్యారి. నీ కూడా వేస్తా ఉండమ్మా గాజులు. అమ్మో ఈ పోలి అట్ట ఉంది. కాదమ్మా అమ్మో ఇదేంది నాకెసలు గాజులు. కానీ అమ్మా నా డబ్బులు ఇస్తే నేను పోతా. డబ్బులు లేవండి. డబ్బులు లేకపోతే మా ఆడలేదు, బుద్ధి బారుతుంది. ఇది ఇడిపోయేసరికి దప్పడు అయితే ఎల్లు గుర్తించుకో. అమ్మో ఇక్కడ నా కొడుకులు 2 ఉన్నారమ్మా. చిన్న అబ్బాయి మాటున్నాడు, పెద్ద అబ్బాయి ఇటున్నాడు. అదిగో అదిగో అబ్బాయి ఇంటికి పోలేదనుకో అత్తర సాయి బోరా మా ఆడలేదు. ఇట్టా 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 కొట్టింది. గట్టి కొట్టించుకో. అమ్మో ఎట్లా ఎట్లా అంటే అట్ట కాదమ్మా. అత్తర సాయి బోరా అట్ట కొట్టిందమ్మా. కానీ అమ్మా నేను పోతా, కానీ మా అల్లుడు హడుగడు చేస్తుండు. నా డబ్బులు ఇస్తే నేను పోతా. ఏమ్మా డబ్బులు ఇస్తే పోతా? డబ్బులు లేవు, వెళ్ళిపో. డబ్బులు వద్దు కానీ నాతో ఒక పాట వేస్తావా? నేనేను బుడి బుడి
కులపాన చిన్నదాన చిడికేసి ఊదము ఓ ఓ ఓ ఓ ఓ తడిపుడి సొగసుల్లోని గుట్టంతా పైపేసిందమ్మో హో 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 అందిస్తావా కొత్త అందాలన్నీ సంధిస్తావా కంటి బాణాలన్నీ సూర్యుడు చూడని సుందర దేవుల్లో గుడి గుడి చినుకుల బాన చిన్నదాన చిడికేసి ఊదము ఓ ఓ ఓ ఓ ఓ తడిపుడి సొగసుల్లోని గుట్టంతా పైపేసిందమ్మో హో 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 తడుపు తడుపుమను మెరుపుల వెలుగుల మిడిసి మిడిసి పడు పరువపు సొగసుల పగలు తెలిసి మతి చెడినదేవో చెలియా చిలుక చిరు చిరుకులు పొదిగిన గిరుల శరములను వదిలిన మొదలుడి ఒడుపు తెలిసినది నిన్నిక విడవనుగా కోరి కన్నే తానం ఒక దాటే క్షణం కౌగిలింతే సుఖం అవునా ఊరించి గోపాల ఊగించమాకయ్య ఉయ్యాల సింగే అక్కై రగిలే వేళల్లో బుడి బుడి చినుకుల బాన చిన్నదాన చిడికేసి ఊదమ్ము ఓ ఓ ఓ ఓ ఓ తడిపుడి సొగసుల్లోని గుట్టంతా పైపేసిందమ్మో హో 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 మనసు పడిన తొలి వలపుల తహతహ ఎగసి పడిన కసి వయసు తెలియక తనువు విరహమున మడగిన క్షణమిదిరా పడుచు తన పురుచి పెదవికి తెలియను అధర సుధల రుచి మనసుకు తెలియను మరుల రుచులు మత బతికే తెలియనుగా ఈడు నీ పొందుకై నీలవేసే క్షణం బాలకృష్ణ అననా గుండెల్లో పుట్టింది గిలిగింత పాకింది మెల్లంక ఒళ్ళంత పయ్యారాలే వరదై పొంగంట బుడి బుడి చినుకుల బాన చిన్నదాన చిడికేసి ఊదమ్ము హో 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 ఓ ఓ ఓ తడిపుడి సొగసుల్లోని గుట్టంతా పైపేసిందమ్మో ఓ ఓ హో 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 అందిస్తావా కొత్త అందాలన్నీ సంధిస్తావా కొంటి బాణాలన్నీ సూర్యుడు చూడని సుందర దేవుల్లో